ఒక నాయకుడు మాటలతో కాదు, పనులతో దేశాన్ని నడిపించిన మహానాయకుడు. ఈరోజు ఆయన జన్మదినం. డిసెంబర్ 25 సుశాసన దివస్. ఆయనే భారత రాజకీయాల్లో అపూర్వ అధ్యాయం రాసిన అటల్ బిహారీ వాజ్‌పేయి. 1924 డిసెంబర్ 25న జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ప్రధాని మాత్రమే కాదు, కవి, వక్త, రాజనీతిజ్ఞుడు, అందరి ఆదర్శాన్ని నాయకుడు. మాటలతో మృదుత్వం, నిర్ణయాల్లో దృఢత్వం. అదే ఆయన ప్రత్యేకత. భిన్న అభిప్రాయాలు ఉన్నా అందరినీ కలిపి నడిపించగల నాయకత్వం ఆయనది. విపక్షం కూడా గౌరవించిన ప్రధాని. రాజకీయం మాత్రమే కాదు, దేశహితం ముందుగా అనే తత్వం ఆయన ప్రతి నిర్ణయంలో కనిపిస్తుంది. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశాన్ని ప్రపంచానికి శక్తివంతమైన దేశంగా నిలిపాయి. బంగారు చతుర్ముఖ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా రహదారుల విప్లవం, గ్రామం నుండి నగరం వరకు అభివృద్ధికి కొత్త దారి చూపించిన నాయకుడు వాజ్పేయి. అందుకే భారత ప్రభుత్వం డిసెంబర్ 25ను సుశాసన దివస్గా ప్రకటించింది. సుశాసన అంటే ఏమిటి? పారదర్శకత, బాధ్యత, ప్రజాసేవ, ప్రజల కోసం పనిచేసే పాలన. వాజ్పేయి జీవితం అదే పాఠం. అధికారం ఉన్న అహంకారం లేదు, విజయం ఉన్న వినయం ఉంది. కవిగా భావోద్వేగం, నాయకుడిగా స్పష్టత, దేశం కోసం త్యాగం చేయడం ఆయనకు సహజ లక్షణం. ఈరోజు యువతకు ఆయన చెప్పే సందేశం ఒకటే: దేశాన్ని ప్రేమించండి, నిజాయితీగా పనిచేయండి, సేవే మీ లక్ష్యం కావాలి. అదే నిజమైన సుశాసనం. అటల్ బిహారీ వాజ్పేయి ఒక పేరు కాదు, ఒక విలువ, ఒక యుగం. సుశాసన దివస్ శుభాకాంక్షలు. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.